Good morning, all of you. Good morning, sir. Happy Independence Day. బాగున్నారు అందరూ? నేను తెలుసా అండి నేను చూసారా నన్ను చూడలేదా? అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన కరెస్పాండెంట్ రవి సార్ గారికి, అలానే ఉపాధ్యాయులకు మరియు విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. అలానే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్రం, ఫ్రీడమ్. ఈ ఫ్రీడమ్ ఎందరో త్యాగమూర్తులు, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు గారు, అలానే గాంధీజీ, ఎందరో మహానుభావులు మన రక్తాన్ని భరతమాతకు చెందించి మనకి స్వాతంత్రం తెచ్చిపెట్టారు. కాబట్టి నేటి బాలలు రేపటి పౌరులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జీవితంలో పిల్లలు అంటే స్టూడెంట్స్ ఉన్నత స్థాయికి ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఏదైనా సరే నా తరపు నుంచి ఒక చిన్న స్టోరీ మీకు ఒకటి చెప్తాను. పట్టుదల, స్టూడెంట్స్కి పట్టుదల అంటే ఒక గోల్ అనేది చాలా ముఖ్యం. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీకు దశరథ్ మాంఝీ ఐడియా ఉన్నారా? దశరథ్ మాంఝీ అనే అతను బీహార్లో గెహ్రాట్ అనే గ్రామంలో పుట్టిన ఒక నిరుపేద కూలి. తను ఆ గ్రామంలో చిన్న కూలీ చేసుకుంటూ జీవనం సాగించేవాడు. కానీ ఆ ఊర్లో ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే దారి లేదు. దర్ ఈజ్ నో వే టు హాస్పిటల్కి వెళ్ళాలంటే దాదాపు 55 కిలోమీటర్లు ఒక మౌంటైన్ని చుట్టుకొని వెళ్ళాలి. ఒకానొక రోజు తన భార్య కూలి పనికి వెళుతూ ఆ కొండ మీద నుంచి జారి కింద పడి చనిపోతుంది. ఎప్పుడైతే కింద జారి చనిపోతుందో అంటే ఆ హాస్పిటల్కి తీసుకునే లోపల చనిపోతుంది. ఎందుకు సకాలంలో తీసుకోలేకపోతున్నారంటే మధ్యలో ఒక కొండ అడ్డంగా తను అంటే నిర్ణీత సమయానికి ఆమె తన హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితి. ఎందరో ఆ గ్రామంలో అందరినీ అడిగాడనమాట, ఈ విధంగా దీనికి ఒక దారి ఏర్పాటు చేసుకుందాం అనేసి. బట్ ఒక్కరు కూడా తనకి సహకరించలేదు కూడా. ఆ రోజు అనుకున్నారు దశరథ్ మాంఝీ గారు ఏమనంటే, ఈ 360 అడుగుల కొండను నేను చీల్చి దారి వేసి నేను హాస్పిటల్కి దారి చూపాలనేసి. 1960లో స్టార్ట్ చేశాడు. తను ఒక్కడే రేంబావులో కష్టపడి 360 అడుగులు ఉన్న కొండను 30 సంవత్సరాల్లో 30 అడుగుల వెడల్పును చీల్చి మనకి ఆ రోడ్డుకి దారి ఏర్పాటు చేశారు. 360 అడుగుల కొండను 30 సంవత్సరాలు తను ఒక్కడే కష్టపడి 30 అడుగుల వెడల్పు చేసి ఆ దారి ఏర్పాటు చేసి ఆ గ్రామస్తులకు అందరికీ 55 కిలోమీటర్లు చుట్టుకునే కొండను ఒక్క 15 కిలోమీటర్లోనే దారి ఏర్పాటు చేసి తను ఏర్పాటు చేశాడు. అంటే తన కాన్సన్ట్రేషన్ అంతా ఒకటే, పట్టుదల, విజన్ ఒకటే, ఈ కొండను చీల్చాల. అదే పట్టుదల మీ అందరికీ ఉండాలని, మీరు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నాను. తను 2007లో స్వర్గస్థులైన తర్వాత ఇమ్మీడియట్ గా సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ అనే తను అందుకే దశరథ్ మాంఝీ అనేసి రోడ్ వేశారు. దశరథ్ మాంఝీ హాస్పిటల్ పేరు పెట్టారు. తన పేరు చిరస్థాయిగా మిగిలింది. కాబట్టి ఈ పట్టుదలలో ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.